అన్ఫార్చునేట్లీ మరి 42% సాధించలేకపోవడం, 50% లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం, 42% మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది. కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కేవలం అందులో 25 సర్పంచ్లు, 25 పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి. సో కొత్తగూడెంకి ఇదివరకు 2019లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలే, 0% బీసీ రిజర్వేషన్. ఇప్పుడు కూడా 0% బీసీ రిజర్వేషన్. కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 25 ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు గ్రామ పంచాయత్ వారీగా జనాభా లెక్కలు బయట పెట్టండి. ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి. అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు ఒక్కొక్క జిల్లా వారీగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను. కొత్తగూడెం జిల్లాలో 0% 2019లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు వచ్చి ఉండాలి. కానీ ఇంతవరకు రాలేదు. అంటే అర్థమైంది, మేము ఏదైతే అప్పుడు తప్పని చెప్పినామో అది ఇవాళ ప్రూవ్ అవుతుంది.